తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భారీ భూకంపం తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం వచ్చిన ఈ భూకంపం చూసి జనం ప్రాణాలు రక్షించుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. 2 సెకండ్ల పాటు కంపించిన భూమి అందరినీ భయాందోళనకు గురిచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందరినీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఉదయాన్నే ఆఫీస్ కు వచ్చిన వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని చూశారు. ఉదయం 7:27 తెలంగాణలోని ములుగులో రెక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాలు షేక్ అయినట్టు పేర్కొంది. మార్చి 14 ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారికంగా ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంపం కేంద్రం ఉన్నట్లుగా పేర్కొంది. ఇది రెక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని ట్వీట్ చేసింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా వెల్లడించింది. 2022లో అక్టోబర్ 12న రాత్రి భూమి కంపించింది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో భూమి షేక్ అవ్వడంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. ఉట్నూరులోని వజీర్పుర, మోనిన్పుర, ఫకీర్గుట్ట ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. రాత్రి 11:12 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో తమ ఇళ్లలో ఏదో కదులుతున్నట్లుగా అనిపించిందని వెంటనే అందరం బయటకు పరుగులు తీశామని స్థానికులు వివరించారు. జూలై 13న నెల్లూరు, కడప జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 5:23 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. మర్రిపాడు మండలం పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిగ, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చింది. 2021 అక్టోబర్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్పంగా కంపించింది భూమి. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం 6:49 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రామగుండం, జగిత్యాల జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కూడా 2021 జూలై 26లో కూడా భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ జిల్లాల్లోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమరాబాద్, ఉప్పనూత మండలాల్లో ఉదయం 5 గంటలకు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తక్కువ తీవ్రతతో భూకంపం రావడం వల్ల ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు. 2021 జూలైలో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు భయపెట్టాయి. అర్ధరాత్రి వేళ జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈడిగపల్లి, చిలుకవారిపల్లి, షికారీపాల్యం, కోటగడ్డలో 6 సెకండ్ల పాటు భూమి కదిలింది. పెద్ద శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక కొద్దిసేపు ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, మనుగూరు, హనుమకొండ, విజయవాడలో భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలిసింది. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు ప్రకంపనలు రాగా మరికొన్ని చోట్ల 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చిందని, దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఉదయం 7:27 ఈ భూకంపం వచ్చింది. ఒక అంచనా ప్రకారం ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప కేంద్రం ములుగు జిల్లాలోని భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా ఈఎంఎస్సి చెబుతోంది. ఈ భూకంపం రాత్రి 1:57 వచ్చినట్టుగా చెబుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం
ఉదయం 7 గంటల నుంచి 7:35 మధ్యలో భూకంపం వచ్చిందంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.